నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. ప్రజా అవసరాలను గమనించి స్పందించే నేతలే నిజమైన పరిపాలనకు కొలమానం. తింటూ ఉంటే కొండలైనా కరిగిపోతాయి అన్న పాత సామెతను మించిన ఉదాహరణలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. జన్మనిచ్చిన భూమికి రుణం తీర్చాలన్న ఆలోచన కొండంత బలాన్ని కలిగి ఉన్నా అది అర్థం కానంత వరకు అవహేళనలే ఎదురవుతాయి. కానీ అదే ఆలోచన పరిపక్వంగా మారినప్పుడు దేశం సస్యశ్యామలంగా మారుతుంది. దేశం అంటే మట్టి కాదోయ్ మనుషులోయ్ అన్న గురజాడ మాటలకు అద్దంలా నిలుస్తున్నది నేటి ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు బ్రాండ్ అంటే ఏమిటో ప్రపంచానికి తెలిసేలా మారుతుంది. విదేశీ పెట్టుబడుల కోసం పోటీ పడ్డం కాదు, విదేశాల్లో స్థిరపడ్డ స్వదేశీ ధనవంతులే నా జన్మభూమికి రుణం తీర్చాలి అన్న సందేశాన్ని వందల కోట్ల విరాళాలతో నిరూపిస్తున్నారు. కానుకలు బహుమతులుగా కాదు, హృదయంలో నిలిచిపోయే పవిత్రమైన జ్ఞాపకాలుగా మారుతున్నాయి. దుబాయ్లో స్థిరపడ్డ తెలుగువారు ఏపీ సీఎం చంద్రబాబు సమక్షంలో ఇచ్చిన అపూర్వ కానుక. ఆ ఘట్టమేంటో ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి విదేశీ పెట్టుబడులు ఎంత ముఖ్యమో వాటిని ఆకర్షించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు కూడా అంతే కీలకం. ఇవి సమృద్ధిగా ఉన్నప్పుడే రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తు, యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. ఈ దిశలో దృష్టి పెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ విధానాన్ని అమలులోకి తీసుకువచ్చారు. ఈ విధానం ద్వారా మనసున్న దాతల సహకారంతో విరాళాలు సమకూర్చుతూ గ్రామాల నుంచి పట్టణాల వరకు అభివృద్ధిని విస్తరించే లక్ష్యాన్ని ముందుంచారు. ఈ ప్రయత్నానికి విదేశాల్లో స్థిరపడ్డ స్వదేశీ వాసులు విశేషంగా స్పందిస్తున్నారు. ఈ క్రమంలో దుబాయ్కు చెందిన శోభా గ్రూప్ చైర్మన్ రవి పిఎన్సి మెనాన్ 100 కోట్ల విరాళాన్ని ప్రకటించడం రాష్ట్ర విజ్ఞాన భాండాగారానికి దిక్సూచి ఘట్టంగా నిలిచింది. వైజాగ్లో నవంబర్ 14-15 తేదీల్లో జరగనున్న సిఐఐ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్కు విదేశీ పెట్టుబడిదారులను ఆహ్వానించే క్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు తన 3 రోజుల యుఏఈ పర్యటనను ప్రారంభించారు. తొలి రోజు దుబాయ్లో ఆయన కీలక కార్యక్రమాల్లో పాల్గొని భారత రాయబారి కార్యాలయ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఏపీ యుఏఈ మధ్య పారిశ్రామిక ఒప్పందాన్ని బలపరిచే దిశగా చర్చలు జరిపారు. షిప్ బిల్డింగ్, డేటా సెంటర్లు, గ్రీన్ ఎనర్జీ, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి రంగాల్లో రాష్ట్రంలో అపారమైన పెట్టుబడి అవకాశాలున్నాయని వివరించారు. లాజిస్టిక్ రంగ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించేందుకు యుఏఈ సంస్థలతో ప్రత్యేకంగా చర్చలు సాగించారు. ప్రధాని మోదీ చొరవ వల్ల దేశంలో వచ్చిన మార్పులను ప్రశంసిస్తూ ఆయన ప్రపంచవ్యాప్తంగా భారత బ్రాండ్ను ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. ఇదే సందర్భంలో అమరావతిలో 100 కోట్లతో ప్రపంచ స్థాయి లైబ్రరీ నిర్మాణానికి శోభా గ్రూప్ చైర్మన్ రవి పిఎన్సి మెనాన్ విరాళం ప్రకటించగా చంద్రబాబు దీనిపై ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. లైబ్రరీ ఏర్పాటుకు 100 కోట్ల అన్న ప్రశ్న ఎవరికైనా రావడం సహజమే. కానీ ఇది సాధారణ పుస్తకాల నిల్వ కేంద్రం కాదు. ఇది అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించబోయే వరల్డ్ క్లాస్ విజ్ఞాన కేంద్రం. ఆధునిక సౌకర్యాలతో కూడిన ఈ లైబ్రరీలో డిజిటల్ వనరులు, పరిశోధనా సదుపాయాలు, మల్టీమీడియా ల్యాబ్స్, శిక్షణ గదులు, సమావేశ హాళ్లు, వర్క్ స్టేషన్లు వంటి వసతులు ఉంటాయి. ఇది కేవలం చదువుకునే వారికి మాత్రమే కాదు, విద్యార్థులు, పరిశోధకులు, ఉపాధ్యాయులు, సాంకేతిక నిపుణులు ఇలా అన్ని వర్గాల ప్రజలకు సమగ్ర విజ్ఞాన వేదికగా మారుతుంది. భారతదేశంలో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నిర్మితమైన లైబ్రరీలు కొన్ని ప్రధాన నగరాల్లో ఇప్పటికే ఉన్నాయి. హైదరాబాద్లో కోఫోర్జ్ లిమిటెడ్ ఆధ్వర్యంలో 15,000 పుస్తకాలతో ఒక వరల్డ్ క్లాస్ లైబ్రరీ ఏర్పాటు చేయబడింది. అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహించిన జాతీయ డిజిటల్ లైబ్రరీ కూడా ఐఐటి ఖరగ్పూర్ ఆధ్వర్యంలో లక్షలాది డిజిటల్ వనరులను దేశవ్యాప్తంగా విద్యార్థులకు ఉచితంగా అందిస్తోంది.
ఇలాంటి ప్రేరణతో ఆంధ్రప్రదేశ్ మంగళగిరిలో నిర్మించబడుతున్న మోడల్ లైబ్రరీ రాష్ట్ర విజ్ఞాన విప్లవానికి పునాది వేస్తోంది. మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవతో 1.30 కోట్ల వ్యయంతో ఆధునిక సౌకర్యాలతో ఈ లైబ్రరీ నిర్మాణం జరుగుతోంది. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే యువతకిది ఓ వరంగా మారనుంది. రాష్ట్ర ప్రభుత్వం 175 నియోజకవర్గాల్లో ఇలాంటి మోడల్ లైబ్రరీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించగా మంగళగిరి ప్రాజెక్టు దానికి మార్గదర్శకంగా నిలుస్తోంది. సంపాదన అనేది జీవితంలో ఎంత ముఖ్యమో ఐశ్వర్యం అందుకున్న తర్వాత పుట్టిన గడ్డకు అండగా నిలబడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు మేరకు ఎంతో మందిలో ప్రేరణ కలిగిస్తోంది. ఈ దిశలోనే దుబాయ్లో స్థిరపడ్డ తెలుగువారిలో ఒకరైన శోభా గ్రూప్ చైర్మన్ రవి పిఎన్సి మెనాన్ వ్యాపార విజయం సాధించిన తర్వాత సమాజానికి తిరిగి ఇవ్వాలన్న భావనతో చేసిన విరాళం విద్యారంగాన్ని బలోపేతం చేయడంలో కీలకంగా మారనుంది. లైబ్రరీలు కేవలం పుస్తకాల నిల్వ కేంద్రాలు కాక సమాజానికి విజ్ఞానాన్ని అందించే ఆలయాలుగా మారతాయి. అలాంటి ప్రాజెక్టుకు భారీ విరాళం ఇవ్వడం ఆయనలో ఉన్న సామాజిక బాధ్యతను, ప్రజల అభివృద్ధికి ఉన్న నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. ఈ విరాళాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల ఆయన ప్రేమ, నమ్మకం, భవిష్యత్తుపై ఆశగా అభివర్ణించారు. వ్యాపారవేత్తలు తమ సంపదను సమాజ హితానికి వినియోగించాలన్న సందేశాన్ని ఈ ఉదాహరణ బలంగా చాటుతోంది. మీరు సంపాదించారు, కొంత జన్మభూమికి ఇవ్వండి అన్న ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు విదేశాల్లోని తెలుగు ప్రజలు, వ్యాపారవేత్తలు, సంస్థలు అద్భుతంగా స్పందిస్తున్నారు. 2024లో ప్రారంభించిన టీడీపీ ఫర్ ఆంధ్ర వెబ్ పోర్టల్ ద్వారా ఇప్పటి వరకు 5,000 మందికి పైగా కార్యకర్తలు, అభిమానులు, ప్రవాసాంధ్రులు విరాళాలు అందించారు. ఈ విరాళాల్లో శోభా గ్రూప్ కూడా అమరావతిలో ప్రపంచ స్థాయి లైబ్రరీ నిర్మాణానికి 100 కోట్ల విరాళం ప్రకటించడం విశేషం. ఈ విరాళాలు విద్య, ఆరోగ్యం, మౌలిక సదుపాయాలు, గ్రామీణ అభివృద్ధి, యువత శిక్షణ, డిజిటల్ లైబ్రరీలు, స్కూల్ మోడర్నైజేషన్ వంటి రంగాల్లో ప్రజలకు ప్రత్యక్షంగా ఉపయోగపడేలా వినియోగించబడతాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో లైబ్రరీలు, స్కూల్, ల్యాబ్స్, ఆరోగ్య కేంద్రాలు, యువతకు స్కిల్ డెవలప్మెంట్ హబ్లు ఏర్పాటు చేయడం ద్వారా సామాజిక మార్పు తీసుకురావడమే ఉద్యమం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఉద్యమం ప్రజలే దేవుళ్ళు అన్న ఎన్టీఆర్ సిద్ధాంతానికి అనుగుణంగా సమాజాన్ని శక్తివంతం చేయాలన్న సంకల్పానికి ప్రతీకగా నిలుస్తోంది. సంక్షేమం అనేది ఒక బాధ్యత అయితే దాని అమలుకు ఖజానా నిండుగా ఉండాలి. అప్పుడే సమతుల్యమైన అభివృద్ధి సాధ్యమవుతుంది. 2019-24 మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్లో విదేశీ పెట్టుబడుల ప్రవాహం ఆశించిన స్థాయిలో ఆకర్షణీయంగా లేకపోయింది. జగన్ హయాంలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల కంటే పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడు వైపు వెళ్లిపోయిన పెట్టుబడులే అధికంగా మారాయి. పాలనలో స్పష్టత లేకపోవడం, భవిష్యత్తుపై అనిశ్చితి, పారిశ్రామిక విధానాల్లో స్థిరత లేకపోవడం వంటి అంశాలు పెట్టుబడిదారులు వెనకడుగు వేయడానికి కారణమయ్యాయి. ఈ నేపథ్యంలో పెట్టుబడిదారులను వైజాగ్ బిజినెస్ సమ్మిట్కు ఆహ్వానించేందుకు దుబాయ్ వెళ్లిన చంద్రబాబు బిగ్ లైబ్రరీ ఏర్పాటుకు శోభా గ్రూప్ రూపంలో మద్దతు రావడం నిజంగా అభినందనీయం. ఇది పెట్టుబడుల పునరాగమనం మాత్రమే కాదు, విజ్ఞాన కేంద్రాల ద్వారా సమాజాన్ని శక్తివంతం చేయాలన్న సంకల్పానికి దిక్సూచి కూడా. ప్రజలందరి సౌఖ్యాన్ని కోరుకోవాలంటూ ముందు చూపు ఉండాలి. తప్పించేలా ఆలోచనలకు శ్రీకారం చుట్టాలి. అలాంటి ఆలోచనల నుంచే పుట్టినది పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ కార్యక్రమం. దీన్ని విస్తృతంగా అమలు చేస్తూ అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ను బ్రాండ్ అంబాసిడర్గా నిలబెట్టేందుకు సీఎం చంద్రబాబు నాయుడు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ తరుణంలో శోభా గ్రూప్ అంతర్జాతీయ స్థాయి లైబ్రరీ ఏర్పాటుకు ముందుకు రావడం చాలా కీలకంగా మారింది. ఇది ముఖ్యంగా గత జగన్ పాలనలో హీరో మోటోకార్ప్, అమర్ రాజా బ్యాటరీస్, అదానీ డేటా సెంటర్, లులు వంటి సంస్థలు వెనుదిరిగిన నేపథ్యంలో మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. 2024 తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పెట్టుబడిదారుల్లో మళ్లీ నమ్మకం పెరుగుతోంది. రాష్ట్రం పెట్టుబడుల గమ్యస్థానంగా తిరిగి నిలవడానికి జరుగుతున్న ప్రయత్నాల్లో శోభా గ్రూప్ ప్రకటించిన 100 కోట్ల విరాళం నిజంగా
తెలుగువారికి తెలుగువారే అండగా నిలిచిన ఘట్టంగా హర్షణీయంగా మారింది. ఇది కేవలం లైబ్రరీ నిర్మాణం కాదు, ఒక భావనకు రూపం. విజ్ఞానం అందరికీ అందుబాటులో ఉండాలన్న సంకల్పానికి శోభా గ్రూప్ వంటి సంస్థలు 100 కోట్ల విరాళంతో ప్రాణం పోస్తున్నాయి. ఈ విరాళాలు కేవలం నిధులు కాదు, భవిష్యత్తుపై పెట్టిన నమ్మకం. గ్రామీణ యువతకు ప్రపంచ స్థాయి విజ్ఞానాన్ని అందించారన్న లక్ష్యం ఇప్పుడు అమరావతిలో ఇటుకల రూపంలో నిలుస్తోంది. జన్మభూమికి రుణం తీర్చాలి అన్న ఆత్మగౌరవ భావన లక్షల మందికి మార్గదర్శకంగా మారుతుంది. పరిపాలన అంటే కేవలం పాలకుల పని కాదు, ప్రజల భాగస్వామ్యంతో కలిసి నిర్మించే భవిష్యత్తు. ఇలాంటి ఉదార హృదయాలు, విజ్ఞానాన్ని పెంచే సంకల్పాలు కొనసాగితే ఆంధ్రప్రదేశ్కు ముందు ఉన్నది కేవలం అభివృద్ధి మార్గం కాదు, ఒక విజ్ఞాన విప్లవం. ఆ కలను సాకారం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు అండ్ టీంకు అభినందనలు.